ఒక్క బస్తా యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతుంటే రైతుల గోస పట్టించుకోకుండా మంతని ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి వెళ్లిపోయాడని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం మంతని పాత పెట్రోల్ బంక్ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. కేంద్ర నిర్వాహకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అయితే సదరు వ్యాపారి గోదాంలో 110 బస్తాలు ఉన్నాయని, ఇప్పటికీ 40 మంది టోకెన్లు తీసుకున్నారని వివరించారు. ఈ క్రమంలో మిగిలిన వాటి గురించి అడగగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యాపారి, వ్యవసాయ అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చౌరస్తాలో రైతులతో కలిసి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంతని ఎమ్మెల్యే శుక్రవారం మంతనికి వస్తున్నాడంటే యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నామని, కానీ ఆయన వేల మంది పోలీస్ పహారాల్లో వచ్చి రైతులను కలవకుండా, వారి గోస వినకుండా మీటింగ్లు పెట్టుకుని వెళ్లిపోయారని అన్నారు. డిక్లరేషన్ చేసిండు. ఆయన వస్తుంటే ఆయనతో పాటు యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నాం. కానీ ఆయన వెంబడి వేల మంది పోలీస్ పహారా వచ్చింది. ఇక్కడ రైతులను ఆయనకు కనబడనివ్వకుండా, రైతులను ఎమ్మెల్యేను కలవనివ్వకుండా అడ్డుకొని ఆయన మీటింగులు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక రైతులకు దిక్కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 72,000 ఓట్లు ప్రజలు మాకేసిరు కనుక వాళ్ళ పక్షాన పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని, ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న వాళ్ళం. ఇవాళ మేము సామరస్యంగా ఇక్కడ ఏఆర్ఎస్కే సెంటర్ అని ఉంటుంది, అంటే రైతు సేవా కేంద్రం అని ఒకటి ఉంది. దాని దగ్గరికి వచ్చి చూస్తే దాంట్లో 110 బస్తాలు ఉన్నాయని ఆ వ్యాపారస్తుడు బాబురావు గారు చెప్తా ఉన్నారు. 110 బస్తాలు ఉంటే ఆయన దగ్గర టోకన్లు ఉన్నాయి, 40 మంది రైతుల టోకన్లు ఉన్నాయి. అంటే 40 మంది ఉంటే మరి 110 బస్తాలు ఉన్నాయి కదా, ఆ మిగతా బస్తాలు ఏం చేస్తామంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆలోచించుకొని ఆయన ఏం చేసిండు, 2 చొప్పున ఇవ్వాల్సి ఉన్నది వాళ్ళకని చెప్పిండు. అంటే 2 చొప్పున ఇచ్చినా 80 బస్తాలు పోతా ఉన్నాయి. 80 బస్తాలు పోయినా కూడా ఇంకా 30 బస్తాలు ఏం చేస్తామని అడిగినా దానికి జవాబు లేదు. వాళ్ళ ఏడీ గారికి ఫోన్ చేసిండు, మా ఎంపీ, మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఏడీ గారికి ఫోన్ చేస్తే ఆమె అంటున్నది 70 బస్తాలు ఇస్తామంటున్నది. అంటే 70 బస్తాలు ఆమె చెప్పినట్టు ఇస్తే ఇంకా ఇన్ని 40 బస్తాలు మిగులుతున్నాయి. ఇవేం చేస్తారంటే జవాబు లేదు. అంటే మంతని పట్టణంలోనే దుద్దిల్ల శ్రీధర్ ఎమ్మెల్యేకు ఇక్కడ క్యాంప్ ఆఫీసు కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఆ క్యాంప్ ఆఫీసు పరిసర ప్రాంతాలలోని ఈ పరిస్థితి ఉంటే ఇంకా గ్రామాలలో పరిస్థితి ఏమున్నదని మేము అడగడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించినారు. మంత్రిని ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, రామగిరి ఎస్ఐ గారు, వాళ్ళకి చెప్పినాం, మీ యూనిఫామ్ ఉన్నది రైతులకు మందు బస్తాలు ఇప్పించడానికి, రైతులకు రక్షణగా ఉండడానికి, కాంగ్రెస్ పార్టీకి వేరే వాళ్ళ కాదని చెప్పినాం. వాళ్ళు ఏమంటున్నారు, మా చేతులు లేదంటున్నారు. తీరా మనం పరిశీలించి చూస్తే ఈ మందు బస్తాలన్నీ కూడా రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. వాళ్ళు సరఫరా బ్లాక్ లో అమ్ముకుంటా ఉన్నారు. లేకపోతే ఈ 40 బస్తాలకు లెక్క ఎందుకు చెప్పలేకపోయినరో వాళ్ళు జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. నేను అబద్ధాలు చెప్పడం లేదు, స్పష్టంగా ఎస్ఐ గారి సమక్షంలో నిర్ధారణ అయింది. దానికి మంత్రి ఎస్ఐ గారే సాక్ష్యం, ఆయన సమక్షంలోనే మాట్లాడినాం. కనుక మీరందరూ కూడా ఇట్టి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి, యంత్రాంగం స్పందించాలి. మేనిఫెస్టో చోర్ కమిటీ చైర్మన్, 420 కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ స్పందించాలి. లేకపోతే ఖచ్చితంగా రైతుల గోస అట్టిగానే పోదు. రైతుల ఉసురు దాగిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. నువ్వు స్వయాన నీ తండ్రి రైతు కాకపోవచ్చు కాక, కానీ ఆ రైతుల కుటుంబాలు ఓట్లేసినాయి మీకు. ఆ ఓట్లతోటే 40 సంవత్సరాలు మీకు అధికారం వచ్చింది. మీ అధికారం వస్తే రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడతారా నేను అడుగుతున్నాను. కనుక ఇవాళ ఖచ్చితంగా ఏదైతే తప్పు చేసిరో వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎవరు వాళ్ళు ఉన్నారో బయటికి తీయాలి. ఎక్కడికెక్కడ బ్లాక్ లోకి పోతా ఉన్నాయి, దొంగతనం చేస్తా ఉన్నారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.